లేకపోతే చరిత్రలో ఒక అంబటి రాంబాబు, ఒక కొడాలి నాని, ఒక పేరు నాని, ఒక రోజా గారు ఆ లిస్టులో మనల్ని కూడా వేసేవారు. సరే, ఇందాడ మనం ఇంతకు ముందు సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇండస్ట్రీలో కూడా నాకు కొన్ని షాక్స్ తగిలినాయి అని చెప్పారు కదా. అలా వైసీపీలో పృథ్వీ గారికి తగిలిన ఫస్ట్ షాక్ ఏంటి సార్? వైసీపీలో మీకు తగిలిన ఫస్ట్ షాక్ ఎవరో అది ఎవరో కూడా తెలియదు. ఇక్కడ ఏంటంటే మనం ఎంతమంది ఇక్కడ స్టార్స్ లేరు, ఇక్కడ ఎంతమంది పోనీ ఆ రకంగా అనుకున్న ప్రజారాజ్యం అప్పుడు మనం ఎంతోమంది మహిళా కార్యకర్తలతోటి పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు వైసీపీలోనే బోల్డ్ మంది ఆ 10 ఏళ్లలో బోల్డ్ మంది మహిళా కార్యకర్తలు ఉంటారు. వాళ్ళని ఏమన్నా మమ్మల్ని ఏమి గెలలేదండి, ఎప్పుడు మమ్మల్ని ఏమి గోకలేదండి అని, మరి గిల్లినా గోకినా చెప్పేవాళ్ళు కదా వాళ్ళు. అవి ఇది తీసుకొచ్చి పెట్టి వాంటెడ్గా బయటికి తోశారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, అప్పుడు వాళ్ళకి కావాలి అంబటి రాంబాబు గంట అరగంట అలా పోయాడు. ఇంకోటి అరగంటలో ఏదో చేద్దామని ఆడు, ఈడైతే ఏకంగా జిప్పు తీసి చూపించాడు. వీడు వీళ్ళ గురించి డిస్కషన్ లేదు. ఆవిడ అన్ని బూతులు మాట్లాడింది రోజా గారు, ఆమె గురించి డిస్కషన్ లేదు. పర్టికులర్గా పృథ్వీరాజు, వాళ్ళకి నా పృథ్వీరాజు అంటే ఏంటో అంటే నేను మాట్లాడే మాట డైరెక్ట్ గుచ్చుకుంటుంది అన్నారు. అది ప్లానా సార్? పక్క ప్లాన్ అది? ఏది మిమ్మల్ని ఇరికిచ్చింది ప్లానే అది. తిరుపతిలో చాలామంది, మొన్న కూడా నేను ఒక ఛానల్ అవార్డు ఫంక్షన్ ఉంటే వెళ్ళాను నేను. అక్కడ ఉన్న వాళ్ళందరూ, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళంతా ఇదంతా ప్లాన్ మేడ్ బై అక్కడ ఉన్న మీ గ్రూప్లో వాళ్ళే చేశారండి అది. సో అంటే సరే అది అయిపోయింది, వదిలేదు. ఇది స్కామా సార్? స్కీమా? ఇది దేవుడు స్క్రిప్టు. ఈ స్కీములు కాదు, దేవుడు స్క్రిప్ట్ అది. అందుకని భగవంతుడు ఇటు రాశాడు స్క్రిప్టు, పృథ్వీ స్క్రిప్ట్ ఇది. నేను ఒకటే అనుకున్నాను, నేను ఏంటంటే షూటింగ్లు బిజీ ఉండటం వల్ల నేను లోకేష్ బాబుని కలిసాం, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం జరిగిన రోజున వెళ్ళిపోయి ఛార్జ్ చేసుకున్నప్పుడు ఇంకా కలవలసిన చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. దేవుడు వచ్చినప్పుడు దేవుడు స్క్రిప్ట్ ఇదిరా దేవుడు స్క్రిప్టు. దూరం నుంచి ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో అక్కడ అతను ఉండగా జగన్మోహన్ రెడ్డి మనం అట్నుంచి అలా వెళ్తుండాలి. ఇది జనసేన ఎమ్మెల్యే తోటి కనపడినప్పుడు ఎలా అనాలి, ఇది దేవుడు స్క్రిప్ట్ అని. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు ఇది కదండి, మొత్తం అందరినీ లోపలేస్తారు. తప్పు ఎక్కడ ఉంటే అక్కడ లోపలేస్తారు. ప్రజలకి మంచి జరుగుతుంది, బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథం వైపు ముందుకు వెళ్తున్నాయి. సార్, స్క్రిప్ట్ అంటే గుర్తొచ్చింది. అండ్ జనసేనలోకి రాకముందు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు కొన్ని కామెంట్లు చేశారు. నేను ఇలాగా ఇప్పుడు పోసాని గారిలో నేను బూతులు మాట్లాడలేదు, బట్ కామెంట్లు చేశారు. కామెంట్లు అంటే ఇదే పార్టీ గురించి అలా మాట్లాడడం, పార్టీ సిద్ధాంతాలు వచ్చింది. అదే అక్కడ స్క్రిప్ట్, దేవుడు స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అప్పుడు ఏమైనా అనిపించిందా? అనిపించేది ఆ టైంలో ఏంటంటే టెర్రరిస్టులని మీరు చేస్తారు ఏదో గదిలో పెట్టి, బాగా దాన్ని ఇంజెక్ట్ చేసి వదిలేస్తారు కెమెరాల ముందు. ఇక మనాతనా లేదు, ఏదో మాట్లాడేసాక తర్వాత చిప్పు దొబ్బాక ఇవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళ చిప్పు ఉన్నంతసేపు మనకి పనిచేయదు. ఆ చిప్పు ఎప్పుడైతే దొబ్బుద్ది అనుకోండి, అప్పుడు మొత్తం మ్యాటర్ వెళ్ళిపోద్ది, డిలీట్ అయిపోద్ది. ఎవరైనా మనం ఇదే చేసింది ఇది అని అప్పుడు అర్థం అవుతుంది, ఇది దేవుడు స్క్రిప్ట్ అని. సరే, నేను కూడా సమయం కోసం వెయిట్ చేశానండి. భగవంతుడు స్క్రిప్ట్ వచ్చింది. ఫట్మని కొడితే సీఎంఏ వెళ్ళిపోయాడు పక్కకి, ధర్మారెడ్డి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవడో దేవుడిని తప్పుకొని ఎవడో వెళ్ళండి. ఇప్పుడు మనం రాజమార్గంలో పైకి వెళ్ళి, నేను పవన్ కళ్యాణ్ గారు అడిగారు కదండి, కార్యకర్తలు పనిచేసిన వాళ్ళందరూ మొన్న కార్యకర్తల సదస్సు జరిగింది, నేను టీవీలో చూసి, మీకు ఏం కావాలో అడగండి, అడగకపోతే తెలియదు కదా, అడిగితే దానికి మీరు అర్హులో కాదో నేను ఆలోచించుకుంటాను, టీం ఆలోచిస్తుందని. ఆ ఎస్యూబీసీ నాకు ఇవ్వండి, మీరు అడిగారు కాబట్టి. ఇస్తే ఇదిరా మా పవన్ గారి స్క్రిప్టు, ఇదిరా మా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్, ఇదిరా మా లోకేష్ బాబు స్క్రిప్టు. మీరు చేసిన క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకుంటున్నారనే ఒక ఇదితోటి మమ్మల్ని ఇలా చేశారు, మీకు మా స్క్రిప్ట్ ఏంటనేది చూపిస్తాం అని అడుగుతారండి నేను. అది సార్, ఇప్పుడు మామూలుగా ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ హీరో, ఫుల్ ఫాలోయింగ్ ఉంది, మనం ఇన్ని కామెంటరీ చేస్తున్నాం, తర్వాత ఫ్యాన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది అక్కడ చిన్న భయం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఉందండి, మీకు చెప్తున్నా కదా, ఆ చిప్పు ఉన్నప్పుడు పనిచేయదు ఏది, మీకు ఏది ముందుకెళ్ళదు. ముందు అన్ని డెలిట్ అయిపోతేనే ప్రపంచం తెలుస్తుంది. డెలిట్ 3 ఏళ్ళ ముందు అవడం వల్ల భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, వెంకటేశ్వర స్వామి. అదే ఆయన కూడా చాలా సౌమ్యంగా మాట్లాడి, బ్రో నుంచి స్టార్ట్ అయింది మాది. ఆయనతోటి సెట్లో చాలా బాగా మాట్లాడు. యువర్ ఏ వైట్ పేపర్, మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు.
సో వీ నో వాట్ ఈజ్ వాట్ అని. అది చిరంజీవి గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నాగబాబు గారు అన్నారు. ఫ్యాన్స్ అందరూ తర్వాత వరుసగా 1 by 1 ఈరోజు జనసేన ఫ్యాన్స్ అంటే పృథ్వీ గారు మా జన సైనికుడు, పవన్ కళ్యాణ్ గారు బాణం. సరే ఇప్పుడు మీరు అన్నారు ముగ్గురు కూడా, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా మిమ్మల్ని చూసి ఎడమొహం పెడమొహం పెట్టుకోవటం లేకుండా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మీరు షూటింగ్ స్పాట్లో సెట్స్లో చక్కగా మాట్లాడి మీరు ఇంత కామెంట్ చేసినా కూడా అలాంటి మనుషులు ఉంటారా అనిపించిందా సార్? ఉండరండి. అది ఓన్లీ నేను ఫస్టే చెప్పి మీకు ఆ ఇంటర్వ్యూలో మెగా వాళ్ళకి మానవత్వం. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కండవా వేసుకునే ముందు ఆఫీసులో 1 to 1 కూర్చున్నాం. నేను వాడుకుని వదిలేసే రకం కాదు. నా భవిష్యత్తు ఎన్నికల్లో ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యం. అదే ఆస్కర్ అవార్డు నాకు. ఆ మాట చాలు. చాలామంది అన్నారు ఆయన మాట అంటే మాటే, మాట తప్పుడు. ఇది జనాల్లో కావాల్సింది. ఇలాంటి నాయకుడు కావాలి, ఈయన దగ్గర మనం పనిచేయాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మాకు శత్రువు, మా స్థాయిలో ఉన్నవాడే మాకు శత్రువు జగన్మోహన్ రెడ్డి. అది చేసే మంచి పనులు ఏమి లేవు, రాష్ట్రాన్ని ఇలా నాశనం చేసాడు కాబట్టి అది శత్రువు. లేకపోతే అతను కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతేగాని నీ మీద మాకు అటువంటి ఏం లేవు. వీ లవ్ యువర్ కామెడీ, యువర్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ముగ్గురు చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సూపర్. అయిపోయింది. జనసేన కండువాకి వచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా జన సైనికులు అసలు రోజు నాకు 100 ఫోన్లు చేస్తారు. నేను కూడా క్రియాశీలక సభ్యత్వం పిఠాపురం నుంచి తీసుకుంటాను. ఒకసారి నచ్చితే ఇక జన సైనికులు కూడా ఓన్ చేసి ఇంకా అంతే అండి, ఓను. సార్ మీరు కళ్యాణ్ గారితో కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చున్నారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అని అడిగితే మీరు ఖచ్చితంగా కళ్యాణ్ గారి పేరే చెప్తారు. అంతే అండి. బట్ ఏదైనా ఒక పాయింట్లో కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అనిపించేలా ఏమైనా చెప్పగలరా? అయ్యో బాబోయ్, అడిగి ఏదైనా అది ఏదో అంటారు చూసారా, లోపల ఒకటి పెట్టుకుని పైకి నవ్వుతూ ఇలా ధనాలు పెట్టేవాడిని ఎప్పుడు నమ్మకూడదండి. ఓపెన్గా మాట్లాడేసేవాడి దగ్గర ఏమి ఉండదు. పేద ప్రజలకి నేను ప్రాణమైనా ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఆఖరి స్పీచ్ అప్పుడు నేను కూడా వారాహి రథం మీద ఉన్నా పవన్ కళ్యాణ్ గారితో పాటు. రాష్ట్ర ఎన్నికల ఆఖరి స్పీచ్ అది. నేను ఇన్ని చెప్తున్నాను, ఓటు అనేది మీ చేతిలో ఉంది, మార్పు అనేది మీ చేతిలో ఉంది. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతున్నాను ఎన్నికల్లో. మీరు కూడా మీ ప్రాణాలని పణంగా పెట్టి మీరు ముందుకు వచ్చిన రోజునే మార్పు వస్తుంది. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అది బ్రహ్మాండంగా అయింది. తర్వాత ఆయనకి అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పీపుల్స్ లీడర్. ఠాగూర్లో ఉంటారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే చిరంజీవి గారు దాంట్లో. అలాగే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి అంశ, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంటు, ఇది ఆరోగ్యశ్రీ, దానివల్ల లక్షల కోట్లు అక్కడ చేసి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. డంప్ చేశారు 200 కోట్లు పిఠాపురంలో. కానీ ఈ రోజున 70,000 మెజార్టీతో అక్కడ ఆయన గెలవడం జరిగింది. ఈ ఎన్ని చేసినా కూడా ప్రజల హృదయం దోచుకున్నవాడే నాయకుడు. ఎన్ని రకాల స్కీములు వేసి ఎన్ని రకాలుగా వచ్చినా ఎవడు నిలబడ్డు. ఇంక అయిపోయింది. 1 టర్మ్ సీఎం ఎండ్ చాప్టర్.